హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఆల్రెడీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన రాకా పోస్టర్ ఎలాంటి వినూత్నమైన గూస్ బంప్స్ ని క్రియేట్ చేస్తుందో, ఆ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ ని అలాగే దానిపై ఉన్న ఆలోచనని రెట్టింపు చేస్తూ ఊహాగానాలకి అతీతంగా ఆ పోస్టర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఆ సినిమాకి సంబంధించి ఇప్పుడు షూటింగ్ అయితే శరవేగంగా చేస్తున్నారు అట్లీ. అండ్ అల్లు అర్జున్ ఆ షూటింగ్ సంబంధించి రెడీ అవడానికి ఆల్మోస్ట్ 3 to 4 hours ఎవ్రీడే తీసుకుంటున్నారంట. అంత కష్టపడి ఆయన యొక్క గెటప్ ని ప్రిపేర్ చేయడం అన్నది అట్లీ చాలా జాగ్రత్తగా దీనికి సంబంధించి శిక్షణ తీసుకుంటున్నట్లుగా, అలాగే దానికి సంబంధించి అల్లు అర్జున్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పై మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న హీరో, పాన్ వరల్డ్ లెవెల్లో తెలిసిన హీరోకి ఒక మూవీని అందించాలంటే ఖచ్చితంగా దర్శకుడు చాలా వరకు ఆలోచించాలన్న విషయాన్ని అట్లీ అయితే ఆ పోస్టర్ తో ప్రూవ్ చేశారు. సో పుష్ప తర్వాత రాబోతున్న రాక ఏ చిన్న అప్డేట్ ని వదులుతున్నా సరే ఖచ్చితంగా అది ప్రేక్షకులకు చాలా చెరువులు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఇంకొక అప్డేట్ అందరినీ కూడా ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఇది కేవలం బాలీవుడ్ లెవెల్లో ముంబైలో షూటింగ్ అయితే జరుగుతుంది. సో రాక మూవీ కంప్లీట్ ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా ఇప్పుడు ముంబైలోనే చేస్తున్నారు సెట్స్ వేసి. సో ఇందులో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తున్నట్లుగా మిగతా హీరోయిన్స్ గా రష్మిక మందన, జాహ్నవి కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఇంకొక బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఇందులో నటించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఒక ప్రధాన మెయిన్ క్యారెక్టర్ లో, ఒక ప్రధాన పాత్రలో షారుఖ్ ఖాన్, బాలీవుడ్ షారుఖ్ ఖాన్ కనిపించబోతున్నట్టుగా, సో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇందులో నటించబోతున్నట్లుగా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆల్రెడీ అట్లీ అండ్ షారుఖ్ ఖాన్ కలిసి జవాన్ మూవీతో కేవలం బాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ప్రశంసలు అందుకున్నారు. సో ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న మంచి సంబంధాలతోనే ఆయన ఈ యొక్క పాత్రను చేయడానికి ఒప్పుకున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అన్నది తెలియాలంటే ఫ్యూచర్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో రాకా పోస్టర్ మీకు ఎలా అనిపించింది, షారుఖ్ ఖాన్ ఇందులో చేస్తే ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.